ఫ్రెండ్స్, ఈరోజు మనం పిల్లలు అడిగిన తక్షణమే ఇంట్లో చేసి పెట్టగలిగే ఎగ్ రైస్ స్ట్రీట్ స్టైల్ చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. మరి మనకి రైస్ అయితే ఒక గ్లాస్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను నేను. ఇది నలుగురికి వస్తుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రైస్ వేడి అన్నమే కాకపోయినా మనం మధ్యాహ్నం మిగిలిన అన్నంతో అయినా చేసుకోవచ్చు. స్టవ్ పైన కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని ఒక 2 ఎండుమిరపకాయలు కాస్త కరివేపాకు వేసేసి చిటపట్లాడిన తర్వాత ఇప్పుడు ఒక చిన్న ఉల్లిపాయలు 3 తరిగి పెట్టేసేసుకున్నాను. ఒక 5-6 పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి తొందరగా అంటే ఫస్ట్ అయితే ఉప్పు వేసేయాలి. ఇలా సాల్ట్ వేసుకోండి, కల్లుప్పు అయితే వేయద్దు, కరగదు. సాల్ట్ వేసేసి కొంచెం అలా తిప్పేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కారం వేసేసేయండి. ఇంకొకసారి అలా కలిపెట్టేసేసుకొని మొత్తం కలిసిన తర్వాత ఇప్పుడు దీనిలో ఇంకొక స్పూను గరం మసాలా పౌడర్ కూడా వేసేసుకోవాలి. ఇది కూడా ఒకసారి అలా కలిపేసేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఎగ్స్ మన ఇష్టం ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. నేనైతే ఒక 5-6 వేసేసాను. ఇలా కొంచెం మొత్తం అంతా మగ్గాల్సిన పని లేదు, కాస్త గరిటతో అలా అలా తిప్పుకుంటూ చిన్న చిన్న ముక్కలుగా స్మాష్ అయిపోవాలి. మొత్తం అంతా ఇలా ఉల్లిపాయ గ్రేవీలో కలిసిపోవాలి. ఇలా చక్కగా మొత్తం అంతా కలుపుకోవాలి ఈవెన్గా. చక్కగా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పొడిగా ఉన్న రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. రైస్ అయితే పొడిగా ఉండాలండి, ముద్దగా అయితే ఉండకూడదు. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి చాలు. ఇది ఒకసారి ఇంక మొత్తం అంతా కలిపామంటే చక్కగా స్ట్రీట్ స్టైల్ ఎగ్ రైస్ అయితే తయారైపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. టేస్టింగ్ సాల్ట్ అలా కూడా లేకుండా మంచిగా హెల్దీ ఫుడ్ అనమాట. కొత్తిమీర చల్లేసుకొని మనం సర్వ్ చేసుకోవడమే. ఇలా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.